కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు. టోల్ గేట్ల వద్ద మెరుపు దాడులు నిర్వహించారు. కడప జిల్లా కాజీపేట్ టోల్ గేట్ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అధికారులు. ప్రైవేటు ట్రావెల్ బస్సులను తనిఖీ చేశారు. సేఫ్టీ మెజర్మెంట్స్, ఎమర్జెన్సీ డోర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సహా బస్సుల ఫిట్నెస్, పలు సర్టిఫికెట్లను కూడా చెక్ చేశారు. రూల్స్ క్రాస్ చేసిన బస్సులపై భారీ జరిమానాలు విధించారు. ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్టీఏ అధికారులు సూచించారు. రూల్స్ క్రాస్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సేఫ్టీ ప్రమాణాలపై కఠినంగా వ్యవహరిస్తామని కూడా వెల్లడించారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఏంటి తనిఖీలకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి తాజా సమాచారం? ఘటన జరిగిందో ఆ ఘటనలో దాదాపుగా 19 మంది కూడా మృతి చెందిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఆర్టీఏ అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రైవేట్ స్థాయి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమున్నాయి ఏంటి అనే దానిపైన కూడా అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా నిన్నైతే కనుక కడప జిల్లాలో ఉన్నటువంటి కాజీపేట టోల్ గేట్ వద్ద అయితే కనుక ఆర్టీఓ అధికారులు పూర్తి స్థాయిలో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ తనిఖీ చేసిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప నుంచి హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్తున్నటువంటి బస్సులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆపివేయడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఏదైతే గ్యాస్ పూర్తి స్థాయిలో కూడా అన్ని పరిశీలించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక డ్రైవర్లకు సంబంధించినటువంటి ఏదైతే యూనిఫామ్ సంబంధించిన యూనిఫామ్లు అవి తదితర లేవో దానికి సంబంధించిన దానిపైన అయితే కనుక మొత్తంగా గత రాత్రి అయితే కనుక 20 నుంచి 25 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అలాగే ఏదైనా ఇది పునరావృతం అయితే కనుక పూర్తిలో కూడా బస్సును కూడా సీజ్ చేసే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున్నాయని చెప్పి హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే నిన్న జరిగిన ఘటన నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు పూర్తిస్థాయిలో కూడా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇప్పటికే మనం చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 60 బస్సులను కూడా ప్రైవేట్ ట్రావెల్ సంబంధించిన యజమానులు ఆపేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిస్థాయిలో ఒక చోట ఏదైతే నెంబర్ ప్లేట్ తెచ్చుకొని మరో చోట కూడా బోర్డులు తిప్పుతున్న పరిస్థితి నేపథ్యంలో కూడా ఎఫ్సీలకు సంబంధించినటువంటి ఎఫ్సీలు కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో చేరిన నేపథ్యంలో కూడా అక్కడి నుంచి ఏదైతే నాగాలాండ్ కావచ్చు, అలాగే అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అక్కడి నుంచి కూడా పూర్తిస్థాయిలో ఎఫ్సీలు తెచ్చుకొని ఇక్కడ బస్సులు విరుద్ధంగా నడుపుతున్నారని చెప్పి ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. వాళ్ళ పైన అయితే కనుక చట్టపరమైన కేసులు పెడతాం, వాళ్ళ బస్సులు కూడా సీజ్ చేస్తామని చెప్పి ఆర్టీఏ అధికారులు అయితే కనుక హెచ్చరించడం జరిగింది. చందు, రైట్, థ్యాంక్ యూ. రిజర్వ్ చేసుకున్నాను. 7 నుంచి కర్నూలుకి వెళ్తున్నాను. నేను ఒక మధ్యలో ఏమన్నా లంచ్కి ఆపుతారా అని టికెట్ రిజర్వేషన్ చేసుకునే ముందు ఏం కండిషన్స్ ఉండవు. రిజర్వేషన్ చేసుకున్న తర్వాత టికెట్ వచ్చిన తర్వాత డిన్నర్ లేదు అంటే నేను డ్రైవర్ని రిక్వెస్ట్ చేస్తే 10 o'clock ఆపుతాను అన్నాడు. కడపలో ఆపుతాను అన్నాడు. మధ్యలో ఎన్నోసార్లు ఒక 10 సార్లు వచ్చిన దౌర్జన్యంగా లోపల పంపించాడు. నేను అక్కడ ఆపుతా, ఇక్కడ ట్రావెల్స్ పేరు వచ్చి 1 ట్రావెల్స్. నేను తిరుపతి లెక్క మా ఫ్యామిలీతో 4 ఎక్కాను. నేను హార్ట్ పేషెంట్ని, మెడిసిన్ వేసుకోవాలని ఎన్నిసార్లు వచ్చిన మాట విన్నాడు. నువ్వు లోపలికి వెళ్ళిపో, నేను ఆపుతాను, నేను హోటల్ దగ్గర ఆపుతాను. ఇప్పుడు కూడా వస్తుంటే వాళ్ళ ముందు డ్రైవర్ ఒక మనిషి మీరు ఏ ఆర్టీఓ వాళ్ళు ఉన్నారు అని నన్ను దిగనీయకున్నారు. నేను కంప్లైంట్ ఇస్తాను తోసుకొని ముందుకు వచ్చా. వీళ్ళు ఈ బస్సులు ఓనర్ ఎక్కడో ఉంటారు, వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ కింద చేసే వాళ్ళ దౌర్జన్యము, హరాస్మెంటు, లోపలికి ఎంత వల్గర్గా మాట్లాడుతున్నాడు తెలుసా వాడు. ఒక డ్రైవర్ మాట్లాడుతున్నాడంటే అంత వల్గర్గా మాట్లాడుతుంది. దీని మీద తగిన చర్య తీసుకోండి, జాగ్రత్త. ఎలా తిట్టడం వల్ల బస్సుల యాక్సిడెంట్లు ఇవన్నీ రబ్బిష్కి పోయి తిరుపతిలో